హలో అండి. టుడే ఈ వ్లాగ్లో సున్నుండలు ప్రిపేర్ చేయడం మీతో షేర్ చేస్తున్నామండి. మేము చేసాము. కిడ్స్కి మనం తినడానికి చాలా హెల్దీ అండి. అందరికీ తెలుసు. మేము ఇది మినపగుండ్లలో ఇవి తీసుకున్నామండి. యాక్చువల్గా పట్టు ఉన్నవే తీసుకోవాలి. కిడ్స్ తినడానికి కొంచెం బ్లాక్గా ఉంటే లైక్ చేయరు అని మేము ఇలా చేసామండి. కానీ మనకు సున్నుండలు అనగానే బ్లాక్గా ఉంటాయి కదండి, అది ఐడియా వస్తుంది. చూసారండి, ఇది మా హోమ్ టౌన్ బెల్లం. చాలా చాలా బాగుంటుందండి. ఇది విడిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. 1 kg 60 రూపీస్ అండి. ఎవ్రీ టైం మేము హోమ్ టౌన్ నుండి మా మదర్ వాళ్ళు పంపిస్తారు. ఈ బెల్లంతో చేసామండి. మిల్క్లో కూడా మేము ఈ బెల్లమే వేస్తున్నాం కిడ్స్కి. చూసారా అండి, ఇవి కొంచెం దూరగా వేపిస్తామండి. ఫ్రాగ్రెన్స్ వచ్చేంతవరకు, మాడిపోయేంతవరకు ఉంచొద్దండి. దీన్ని మిక్సీకి చాలా స్మూత్గా వేసుకోవాలి. 4 స్పూన్స్ రైస్ వేసామండి. దీనిలో ఓన్లీ మినప్పప్పు కాకుండా ఎక్కువ వేయొద్దండి, ఒక 4 స్పూన్స్ అలా రైస్ వేస్తాము. చూసారా అండి ఎంత మెత్తగా వేసుకున్నామో. మనం మిక్సీకే వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ మనం 1 kg వరకు మనం మిక్సీతో వేసుకోవచ్చు కాబట్టి వేసామండి. స్మూత్గా అయ్యాక ఆ ఫ్లోర్ పిండి నెక్స్ట్ ఈ బెల్లం వేస్తామండి. ఫస్టే వేసేయొద్దు, నెక్స్ట్ మిక్స్ అయిపోతుందండి. పౌడర్ చేసి అలా మిక్స్ చేయడం కంటే మిక్సీకి వేస్తే చాలా బాగా మిక్స్ అవుతుంది. స్వీట్కి ఎక్కువగా తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం చాలా హెల్దీ కాబట్టి కిడ్స్కి ప్రాబ్లం ఏం లేదండి. ఈ గీ మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసామండి. బాగుంది నెయ్యి. మాకు హోమ్ టౌన్ నుంచి మా మదర్ అక్కడ కొని పంపిస్తారు ఎవ్రీ టైం. ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని ఆన్లైన్లో బుక్ చేసామండి. ఓకే, బాగుంది. గీతోటి మనం ఇలా చేస్తున్నాం. చూసారండి, బెల్లంతో మిక్స్ అయిన పిండిని అలా చేసాం. చాలా చాలా హెల్తీ అండి. కిడ్స్కి చాలా మంచిది. ఎలాగో హాలిడేస్ కాబట్టి కిడ్స్కి బాగా తినిపించవచ్చు. మనకి ఎక్కువ టైం ఉంటుంది కదా మామ్స్కి. హాలిడేస్ టైంలో రిమైనింగ్ టైం అంతా కిడ్స్ బిజీగా వెళ్ళిపోతుంటారు స్కూల్కి. సో చాలా హెల్దీ అండి. మేము ఆల్రెడీ చేసాం. నేను 2 వీక్స్ అయిపోతుందండి. నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చూసారా అండి, అలా గీతోటి మనం అలా మిక్స్ చేస్తాము రౌండ్లు చేసుకోవడానికి. మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. కిడ్స్ ఎలా తినడానికి, లైక్ పెద్దగా ఉందనుకోండి కిడ్ ఎక్కువగా తినలేరు, కొంతమందికి ఇష్టం ఉండదు. మా కిడ్స్లో కూడా తినరండి కిడ్స్, కానీ అలవాటు చేస్తాం, కంపల్సరీగా తినిపిస్తాము. అలాంటి కిడ్స్ తినని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వారికి చిన్నగా ఉందనుకోండి, చిన్నగా ఉంది కదా అయిపోతుంది అలా అనుకుంటారు కిడ్స్. సైజ్ మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చండి. మన కిడ్సే తింటారు కాబట్టి. చూసారా అండి, అలా బాగా మిక్స్ చేస్తాము. బెల్లం మాత్రం ఫస్ట్ దాంతోపాటు వేయొద్దండి. నెక్స్ట్ పిండి వేసుకున్నాక బెల్లం వేసేసారు అనుకోండి, బాగా మిక్స్ అయిపోతుంది. కంప్లీట్గా నెయ్యి వేసాక అలా వేసేసాము. కొబ్బరి లడ్డు కూడా చేసామండి. ఇలా నువ్వు లడ్డు ట్రై చేయాలి, మేము చేయాలి అని అనుకున్నాం. చూసారా అండి, ఇలా వచ్చేసాయండి. ఇంత సైజులో చేసాం. ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. వైట్గా వచ్చాయి అంటే మినపగుండ్లు వైట్వి తీసుకున్నాం కదండి, సో అందుకని అలాగొచ్చాయి. మినపపట్టుతో తినే వాళ్ళైతే అది చాలా హెల్దీ అండి. పొట్టుతో ఉన్నవి ఆ సున్నుండ చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్ట్ ఉందండి. షేర్ చేస్తున్నాను, అలా కూడా చేసుకోవచ్చు అని. చూసారా అండి ఎంత బాగా వచ్చాయో. మనం గట్టిగా ఇలా చేయొచ్చు. అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఇలా చేయొచ్చు అండి. మేము మా మదర్ దగ్గర చూసి నేర్చుకున్నాం. ఎక్కువ అరిసెలు, సున్నుండలు ఇవి చేస్తారు మా మదరు. కిడ్స్కి చాలా హెల్దీ అండి. ఇప్పుడు మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. కిడ్స్కి ఏదైనా మా మదర్ వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా కొనిచ్చారు కదా, అదే ఫ్లోలో మేము కూడా ఏదైనా కొనిచ్చేవాళ్ళం. కానీ ఆ డేస్లో ఎక్కువ మేము ఇలా సున్నుండలు, వేరుశనగ ముద్దలు ఇవే తినేవాళ్ళం. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అవి ఎక్కడ ఈ కిడ్స్ ఏది అడిగితే అది కొనిస్తూ ఉండేవాళ్ళం. చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసామంటే, అంటే కోల్డ్ అలా వచ్చిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళు టెస్టులు చేయడం, తర్వాత ఏం లేదు అనడం, అలా ఇష్యూస్ ఫేస్ చేసాం. అందుకే అండి ఫుడ్ అంతా చేంజ్ చేసాం. కొబ్బరి లడ్డు చూసారండి, నెక్స్ట్ ఇది కూడా చేసాము. ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.